అలాగే ఇప్పుడు తత్వం గురించి ఒక ప్రశ్న. ఇప్పుడు చాలామంది హిందువులు ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటే, ఈ విద్యాలయాలకు వెళ్తుంటే అక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న రానే వస్తుంది. దానికి ఆస్తికులుగా చాలామంది చెప్పే సమాధానం అంటే వేదాలు శాస్త్రాలు ఉన్నాయని చెప్పాయి కాబట్టి అని చెప్పి అంటాము. అప్పుడు వాళ్ళు వెంటనే అంటారు, అవన్నీ మేము నమ్మము, మేము నమ్మే హేతువాదంతోనే, లౌకికమైన హేతువులతోనే దేవుడు ఉన్నాడు అని మీరు చెప్పగలరా అని చాలామంది అడుగుతారు. కాబట్టి అక్కడ మేము ఎటువంటి సమాధానం చెబితే మేము నమ్మే భగవంతుడు తప్పకుండా ఉన్నాడు అని నండూరి శౌర్య ప్రహర్ష అనే ఆయన అడిగారు. శౌర్య ప్రహర్ష అని అంటే వేదశాస్త్రముల్లో భగవంతుడి గురించి చెప్పారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. లౌకికంగా ఒక లౌకికమైనటువంటి విచారణ దృష్టితో మనం చూసినప్పుడు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనంటే, ఈ విస్తారమైనటువంటి ప్రపంచం అనేది ఉంది, ఈ విశ్వం అనేది ఒకటి ఉంది. ఇది చాలా విస్తృతం, ఇది అనంతమైనటువంటి విశ్వము అని అంటూ ఉంటాం. ఈ అనంతమైనటువంటి విశ్వంలో మామూలుగా మనం చూసుకుంటే మనం ఉన్నటువంటి ఊరు, మనం ఉన్నటువంటి దేశం, మనం ఉన్నటువంటి ఖండం, ఈ భూమి, ఇవన్నీ కూడా మనకి చాలా పెద్దగా కనబడతాయి. అదే సంపూర్ణమైనటువంటి విశ్వంలో గనక చూసుకుంటే ఈ భూమి అనేది ఎంత చిన్నది, అదందరికీ చదువుకునేటటువంటి పిల్లలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఒక సూర్యుడితో పోలిస్తే మన భూమి అనేది ఎంత చిన్నది. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, అవి ఇవి, ఈ నక్షత్ర మండలం, ఈ అనంతమైనటువంటి విశ్వం, ఈ ఆకాశం, వీటన్నిటితో పోలిస్తే ఈ భూమి అనేది ఎంత చిన్నది అనేదాన్ని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరమే లేదు. అలాగే ఇప్పుడు ఈ విశ్వంలోనే చాలా గ్రహాలు అవి ఇవి ఉన్నాయి, చాలా నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాలంలో సైంటిస్టులు అంతా లెక్కేసి చెప్తుంటారు, ఇది ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని అంటారు. అంటే ఏమిటి, ఆ కాంతి వేగంతో ప్రయాణించినా కూడా అక్కడికి వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఇన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని చెప్తారు. అంటే అక్కడికి ఏమైంది, మన జీవితకాలం అనేది సరిపోదు, అక్కడికి వెళ్ళడానికి ఈ ఒక జీవితకాలం అనేది అసలు సరిపోదు. అంతంత దూరాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థితంగా నడుస్తూ ఉన్నాయి. ఇన్ని గ్రహాలు ఇవన్నీ కూడా వ్యవస్థితంగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రతిరోజు సూర్యోదయం అవుతోంది, ఈ గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఆ మార్గంలో నియమంగా ప్రతిరోజు ఆ గ్రహాలు అవన్నీ కూడా వాటి మార్గంలో ఒక నియమావళిని పెట్టుకొని ఆ నియమావళి ప్రకారంగా అవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటి గతి అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పంచభూతాలు ఉన్నాయి. అంటే పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంది. పృథివీ అంటే భూమి, అదొక రకంగా ఉంటుంది. నీటి యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. అగ్ని యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి స్వభావం ఉంటుంది. అవి ఎప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఒకే క్రమంలో ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని మార్పులున్నా కూడా అందులో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ప్రతిరోజు ఖచ్చితంగా సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఎప్పుడు కూడా తన పనిని ఆపడు. అంటే ఈ సూర్యోదయం ఎప్పుడు కూడా అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తాం, ప్రతిరోజు సూర్యాస్తమయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రతి సూర్యోదయం వెనకాల ఒక సూర్యాస్తమయం ఉంది, ప్రతి సూర్యాస్తమయం వెనకాల ఒక సూర్యోదయం ఉండనే ఉంది. ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రపంచంలో అన్ని విషయాలు నియతంగా జరుగుతూ ఉంటాయి. అలాగని ఇవన్నీ ఇలా జరగడంలో మన ప్రమేయం లేదు. మన ప్రమేయం అంటే మనుషుల ప్రమేయం ఏమీ లేదు. సూర్యుడు ప్రతిరోజు నియమంగా ఉదయిస్తున్నాడు, సూర్యోదయం ప్రతిరోజు నియమంగా అవుతోంది అనేటటువంటి విషయంలో మన ప్రమేయం లేదు. వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వచ్చింది, ఎండలు వస్తున్నాయి. వానాకాలం తర్వాత చలికాలం వచ్చింది, చలిగా ఉంది. ఇవన్నీ కావాల్సిందే. కానీ ఇవన్నీ నియమంగా ఒకదాని తర్వాత ఒకటి జరగడంలో మన ప్రయత్నం ఏమీ లేదు, మన ప్రమేయం ఏమీ లేదు, మన ప్రయత్నం జరిగేది కూడా కాదు. కానీ ఇవన్నీ నియమంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా నియమంగా ఒక వ్యవస్థితంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే వాటంతటవే ఇవన్నీ జరుగుతాయి అని అనడం అది అత్యంత అసాధ్యం. ప్రపంచంలో జడమైనటువంటి అంటే జీవం లేనటువంటి ఏ పదార్థము కూడా ఒక జీవం సహకారం లేనిదే, ఒక చైతన్యం యొక్క ప్రేరణ లేనిదే ఏవి కూడా పనిచేయవు.
అసలు కదలడం కూడా సాధ్యం కాదు. ఒక చైతన్యం యొక్క సంబంధం లేకుండా జడమైనటువంటి నిర్జీవమైనటువంటి వస్తువు ఎప్పుడు కూడా కదలను కూడా కదలదు, కదలడానికి సాధ్యమే లేదు. అందులోనూ ఇంత వ్యవస్థితంగా ఇంత అఖండమైనటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా క్రమంగా జరుగుతున్నాయి అని అంటే ఎవరో ఒక చైతన్యం లేకుండా, ఒక చైతన్యం యొక్క సంబంధం అనేది లేకుండా ఖచ్చితంగా ఇవన్నీ జరగడం అనేది అత్యంత అసాధ్యం. లేదు, ఇవేమీ లేకుండా కూడా జరుగుతాయి, ఒట్టే అన్ని ఆ జడమైనటువంటి వస్తువులే వాటంతట అవి కలిసిపోయి అంతా జరిగిపోతుంది అని గనక చెప్పేట్టయితే, నేను ఒక ఇంటిని కట్టాలనుకున్నప్పుడు ఆ ఇల్లుని కట్టడానికి కావలసినటువంటి ఇసుక, సిమెంటు, ఇంకా ఇటుకలు, ఇంకా నీళ్లు, ఇవన్నీ ఏమేం కావాల్సిన ఉన్నాయి సామాలు, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఇల్లు దానంతట అదే తయారవ్వాలి. ఇలా ఎక్కడైనా అవుతుందా? ఖచ్చితంగా ఎక్కడా అవ్వదు. ఎందుకంటే ఈ సామాన్లన్నీ తెచ్చిపెట్టడం అయింది, దానికి ఎంత ఇసుక కావాలి అన్నీ కూడా లెక్కేసి సరిగ్గా ఎంత తీసుకురావాలో అన్నీ తెచ్చి అక్కడ పడేసాం. ఇల్లు దానంతటదే తయారవ్వాలి అని అంటే మాత్రం అది ఇప్పుడు కాదు, సంవత్సరం పాటు ఎదురు చూస్తా, పర్వాలేదు, నేను ఓ సంవత్సరం పాటు ఎదురు చూస్తాను, పర్వాలేదు, నాకేం రేపే ఇల్లు కట్టేయాల్సిన పని లేదు. ఒక మనిషే ఒక రోజులో ఇల్లు కట్టలేడు, వాడు కట్టడానికి కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఇంకా వాటంతటా తయారవ్వాలి. కాబట్టి కావాలంటే కొన్ని రోజులు ఆగుతాను నేను అని చెప్పి ఒక సంవత్సరం ఆగాను అనుకోండి, ఇల్లు తయారవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. 2 ఏళ్ళు ఆగుతాను, ఖచ్చితంగా అవ్వదు. 10 ఏళ్ళు ఆగుతానండి, ఖచ్చితంగా అవ్వదు. 50 ఏళ్ళు ఆగుతాను, 50 ఏళ్ళు ఆగినా కూడా ఇల్లు దానంతట అది ఎప్పుడు కూడా తయారవ్వదు. అన్నేళ్ళు ఆగడం కంటే ఒక సరైనటువంటి శిల్పిని తీసుకొచ్చి ఈ సామాన్లన్నీ కూడా ఉన్నాయి, ఇంకా నీకేం కావాలన్నా కూడా నేను ఏర్పాటు చేస్తాను, నాకు ఒక చక్కటి ఇంటిని కట్టివ్వు అని చెబితే ఆ శిల్పి చక్కగా ఇంటిని కట్టిస్తాడు. ఇది లోకంలో జరుగుతుంది, ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలి, ఇప్పుడు మనం ఈ వస్తువుని చూస్తున్నాం, ఇలా రకరకాల వస్తువులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ వస్తువు తయారవ్వాలన్నా కూడా దాంట్లో ఎన్నో అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలన్నిటినీ కూడా కలిసి అందులోనూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది, దీన్ని ఇంతే కలపాలి, దీన్ని ఇంతే వెయ్యాలి అని చెప్పి ఉంటుంది. ఆ మోతాదు ప్రకారం, ఆ నియమాల ప్రకారం ఆ వస్తువుల్ని పెట్టుకొని వాటన్నిటినీ సంయోజన చేసి ఒక వస్తువుని తయారు చేస్తే మాత్రమే అది మనకి పనికొచ్చేదిగా మారుతుంది, అది నియమంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదో టీవీ ఉంది, అథవా కంప్యూటర్ ఉంది, అథవా అందరి చేతిలో ఫోన్ ఉంది, అది తయారవ్వాలి, అది మనకు కావాల్సినట్టుగా పనిచేయాలి అని అంటే దాన్ని మనం అలా తయారు చేయాలి. అది దానంతటదే తయారైంది కాదు. దాంట్లో రకరకాల విషయాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా వాటంతటవే తయారైనవి కావు. ఆ తయారైనవి కావు అనంటే మరి దాని అర్థం ఏమిటి? ఎవరో ఒక వ్యక్తి, చాలా సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి, నిపుణుడైనటువంటి ఒక వ్యక్తి వీటన్నిటిని కూడా సంగ్రహించి ఈ రకమైనటువంటి ఒక వస్తువుగా తయారు చేసి ఇది ఇలా పనిచేయాలి అని చెప్పి ఆ వస్తువుని తయారు చేసి ఇంకా కాలకాలంలో ఇంకా మళ్ళీ దాన్ని ఒక్కొక్క కాలంలో ఇంకా దాన్ని ఆధునీకరణ చేసి ఇంకా దాన్ని ఇంకా దాన్ని మార్చి ఇంకా అభివృద్ధి చేస్తే ఇవాళ రోజున ఇన్ని రకాల వస్తువుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం.